హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. ఓకే. సో ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? నాకైతే వైఎస్ఆర్సీపీఏ అధికారంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. కొన్ని రావాలనుకుంటున్నా టీడీపీ ఎందుకు రాబోతుంది? టీడీపీ అనేది మీరు చూశారు కదా, అంటే 2014 ఆ టైంలో చూశారు కదా. సో అప్పుడు మీకు తెలిసి ఉంటుంది కదా, పబ్లిక్ కూడా తెలిసి ఉంటుంది కదా, ఆయన పరిపాలన ఎలా ఉందో పబ్లిక్ తెలిసి ఉంటుంది కదా. ఇప్పుడు పరిపాలన ఎలా ఉందో పబ్లిక్ తెలిసి ఉంటుంది కదా. ఓన్లీ ట్రోల్ చేస్తున్నాయి, కొన్ని ఛానల్స్ ట్రోల్ చేస్తున్నాయి. ఎందుకు తెలుసా? ఒక్క రోడ్డు అంటే రవాణా శాఖ మంత్రి అంటే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారో లేదో తెలియదు, కానీ ఓన్లీ రోడ్ల కోసమే ట్రోల్ చేస్తున్నారు చాలా. అది ఒక్కటే మిస్టేక్, మిగతా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. మీరు థింక్ చేయండి, పబ్లిక్ అందరూ థింక్ చేయండి. ఒక్క రోడ్డు గురించి ఆలోచిస్తున్నారు. మిగతా పరిపాలన ఎంత బాగుందో మీకు తెలుసా? అవ్వకు కానీ, తాతకు కానీ, వృద్ధా పింఛన్ కానీ, రైతు బంధు పథకాలు కానీ, స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు లాస్ట్ 2014 ఆ ఇయర్లో ఎవరైనా అంటే గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఉందని వెళ్ళారా? ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి వెళ్తుంది, ప్రతి ఒక్క అబ్బాయి వెళ్తున్నాడు, ఇంగ్లీష్ మీడియం అనే వెళ్తున్నారు కదా. సో అక్కడ చదువు, ఎడ్యుకేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ అని పర్టికులర్గా జగనన్న పెట్టారు కాబట్టి, అలాగనే ఆ స్కూల్లో జాయిన్ చేసిన ప్రతి ఒక్క ఆడపడుచుకి, ప్రతి ఒక్క అబ్బాయికి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి రిటర్న్ కడుతున్నాడు. కట్టాల్సిన అవసరం లేదు కదా. బేసిక్గా చదువు అంటే ఉద్యోగ అవకాశం లేదు అంటే, ఇప్పుడు చదువుకున్న బేసిక్గా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి 100% ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి పాస్ అయిన వాళ్ళకి జాబ్ వస్తుంది. ఇంటర్వ్యూ అయ్యి పాస్ అవ్వకుండా ఇంట్లో కూర్చుంటే జాబ్ ఏమొస్తుంది చెప్పు? ఇంట్లో కూర్చుని 4 మాటలు నేను అంట, నాకు జాబ్ రాలేదు నేను అంట. ప్రయత్నిస్తేనే ఏదైనా కానీ మనలో ఉన్న పట్టుదలే మనల్ని గెలిపిస్తుంది. అంతేకాని ఇంట్లో కూర్చొని నాకు జాబ్ రాలేదు, 4 మాటలు మీడియా ముందుకు వచ్చి నేను అది చేస్తానని ఇది కాదు పాజిటివ్. మనం పాజిటివ్గా ఆలోచించాలి. జగన్ గారికి సిబిఎన్ గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు? అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు పరిపాలన అయితే కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఓన్లీ రవాణా శాఖ రోడ్ల గురించే ఆలోచించుకోండి. అదొకటి కొంచెం ట్రోల్ చేస్తున్నారు పబ్లిక్, ఏ ఛానల్స్ చేస్తున్నాయి కానీ ట్రోల్ చేస్తున్నారు రోడ్ల గురించి. మిగతా అయితే అంతా మాత్రం నాకు కరెక్ట్గానే అనిపిస్తుంది. కానీ ఈసారి లాస్ట్ టైం 2019లో 150 సీట్లు వచ్చినాయి వైసీపీకి. ఈసారి ఇటువైపు టీడీపీ జనసేన పొత్తు ఏర్పడింది. అలాగే ఈసారి వైసీపీ 175 అంటున్నారు. 175 అనేది నాటే గ్యారంటీ. సో మనము అంటే ఎక్స్పెక్టేషన్స్ ముందు ఎప్పుడు చేయకూడదు. దేని గురించి మనం ఎక్స్పెక్టేషన్స్ చేసామనుకో, ఇవాళ జరిగేది ఇవ్వాలనే జరుగుతుంది, రేపు జరగాల్సింది రేపే జరుగుతుంది. బట్ రేపు జరిగేది ఇవాళ ఆలోచించి ఈరోజు ముందు నువ్వు ఎట్లా గెస్ చేస్తావు? అలా అంటే నీ రాతని, నీ డెత్ని కూడా నువ్వు గెస్ చేయాలి కదా. మీ ఉద్దేశంలో 2024లో మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందంటారు? నాకు తెలిసి వైసీపీ రావాలని నేను కోరుకుంటున్నాను. అది వస్తే బాగుండు, ఎందుకంటే ఇంకా పరిపాలన బాగుంటుంది. ఓన్లీ రోడ్స్ పరంగా డెవలప్మెంట్ కాలేదు, ఆ రోడ్స్ పరంగా కూడా డెవలప్మెంట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను పబ్లిక్ ద్వారా. అంటే మీరందరూ కలిసి చేస్తే రోడ్లు కూడా డెవలప్మెంట్ అవుతుంది. అది ఎవరైతే రవాణా శాఖ మంత్రులు ఉన్నారో వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి, కానీ ఇచ్చిన పథకాలని దాన్ని నిర్వహించుకోవాలి, కానీ ఉపయోగించుకోవాలి. అంటే రవాణా శాఖ మంత్రులు డిలే చేయడం వల్ల ఈ రోడ్స్ సరిగా లేవు. కొన్ని విధాలుగా కొన్ని రోడ్స్కి మాత్రం కరెక్ట్గా ఉన్నాయి, కొన్ని విధాలుగా పల్లెటూర్స్కి లేవు. సో అవి మీరు డెవలప్మెంట్ చేస్తారని ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వాళ్ళని కోరుతున్నాను. ఎందుకంటే అది డెవలప్మెంట్ చేయండి, అది డెవలప్మెంట్ చేస్తే ప్రజలకు కూడా మంచి జరిగిద్ది, నెగిటివ్ థాట్ రాదు వైసీపీ పార్టీ మీద. ఓకే. అంతే.